క్రైస్తవ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం, నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవాది దేవుడు అలనాడు ఇర్మియా నోట ఆయన మాటలు ఉంచారు. ఈరోజు అదే దేవుడు సెలవిస్తున్నారు, మీ నోట నా మాటలు ఉంచి ఉన్నానని. ఆనాడు ఇర్మియా అన్నాడు, నేను బాలుని కల ప్రభువా, నేను ఎలా వెళ్ళను, వారితో ఎలా మాట్లాడను అంటే దేవుడు అన్నారు, నేను నిన్ను ఎన్నుకున్నాను, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, జనములకు ప్రవక్తగా నేను నిన్ను నియమించాను, నీవు వెళ్ళు, నీ నోట నా మాటలు ఉంచి ఉన్నానని ప్రభు సెలవిచ్చారు. ఈ రోజున దేవుడు మనతో కూడా చెప్తున్నారు, నీవు వెళ్ళు అని దేవుడు చెప్తున్నారు. నేను నిన్ను నియమించుకున్నాను, జనములకు ప్రవక్తగా నేను నియమించాను, నేను ఎన్నుకున్నాను, ఏర్పాటు చేసుకున్నాను ప్రభు సెలవిస్తున్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ దేవుని సేవ యొక్క పిలుపును నువ్వు పొందుకొని కూడా నిర్లక్ష్యం చేస్తున్నావా? దేవుని యొక్క చిత్తాన్ని నీవు గ్రహించలేని స్థితిలో ఉన్నావా? దేవుని యొక్క నడిపింపును ఏమాత్రం కూడా అంగీకరించిన స్థితిలో ఉన్నావా? ఈరోజు నేరుగా దేవుడు మీతోనే మాట్లాడుతున్నారు. దేవుడు మీ నోట ఆయన మాటలు ఉంచి ఉన్నారు. అంత మాత్రమే కాదు, మార్కు 13:11 ప్రకారం, లూకా సువార్త 12:11 ప్రకారం, మిమ్మల్ని రాజుల ఎదుటకు, అధిపతులకు, అధికారులకు అప్పగిస్తాను. అప్పుడు మీరు ఏది మాట్లాడాలో మీకు తెలియకపోవచ్చు, కానీ మీరు ధైర్యంగా ఉండండి. దేవుడు ఏమి మాట్లాడాలో మీకు ఆయన మాటలు ఇస్తారు. పరిశుద్ధాత్మదేవుడే మీ పక్షాన మాట్లాడతారు అని దేవుడు సెలవిస్తున్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున ఒకవేళ శ్రమ పడుతున్నారా, సువార్తను తగ్గిస్తూ ఇబ్బంది పడుతున్నారా, దేవుడు మీకు తోడుగా ఉన్నారు. ఆయన మీ పక్షాన మాట్లాడతారు, మీకు విజయాన్ని ఇస్తారు. దేవుడి వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.